నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కొంచెం చాలా ఓపిక్గా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఆల్రెడీ నేను ఎప్పుడు కూడా కోర్సెస్ అక్కర్లేదు అది ఇది చెప్పాను. అక్కర్లేదని చెప్పను. లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఐడియా ఉండాలని మాత్రం చెప్తాను. కాబట్టి మీరు ఏం ప్రిఫర్ చేస్తారో దాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఆర్ డేటాబేస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ లెర్న్ ప్రాపర్లీ క్విక్లీ. ఎందుకంటే అందరూ ముందు ఉంటారు, మనం బ్యాక్ ఉంటాం. అంటే మినిమం మనకు టెక్నాలజీస్ మీద కూడా ఐడియా ఉండాలి కదా. సో ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ తీసుకుంటే మనకి సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ అండ్ జావా స్క్రిప్ట్ చెప్పుకున్నాం కదా. ఒకవేళ జావా స్క్రిప్ట్ వచ్చింది అనుకోండి, జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని ఆల్రెడీ రియాక్ట్ చేసి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. యాంగులర్ అంటే టైప్ స్క్రిప్ట్ అని ఇట్లాంటివి, నెక్స్ట్ జిఎస్, వ్యూజెస్, ఇవన్నీ ఏంటి స్క్రిప్ట్స్ అనమాట. ఓన్లీ స్క్రిప్ట్ వచ్చేస్తే సరిపోతుందా? కాదు. అండ్ రియాక్ట్ చేసి వస్తే కంపల్సరీ రెడక్స్ అని సమ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. దేనికైనా ఫ్రేమ్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వచ్చేస్తే అయిపోదు. మళ్ళీ మనం ప్రాజెక్ట్ ఎక్కడి నుంచైనా అప్లోడ్ చేసుకున్నా, మన భాషలో చెప్పాలంటే డౌన్లోడ్ చేసుకున్నా, ఏం చేసినా సరే మనకి ఒక ఎన్విరాన్మెంట్ అంటూ ఉండాలి కదండి. సో అది గిట్ హబ్ అనమాట. అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఇస్తే డైరెక్ట్గా మొత్తం కోడ్ అంతా మనం 1000 లైన్స్ ఆఫ్ కోడ్, 2000 లైన్స్ ఆఫ్ కోడ్ మనం టైప్ చేయం కదా. అండ్ శాంపుల్ కూడా ఒకటి తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న అండ్ సమ్ దానికి ఇంటిగ్రేషన్స్ అని ఉంటాయి, అవన్నీ మోడిఫై చేసి అవన్నీ కూడా మనం ఏదైనా మనం ఓన్గా ప్రాజెక్ట్స్ చేసినా సరే గిట్ హబ్లో తెచ్చుకోవడం, మళ్ళీ దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటి మీద కూడా కొంచెం ఐడియా ఉండాలి. అండ్ ఎన్పిఎం ఇవన్నీ ఏంటంటే సర్వర్స్ అనమాట. మనం ఇప్పుడు లైక్ అపాచీ, టామ్కాట్ ఇవన్నీ ఎలాగున్నాయి అంటే రన్ చేయాలంటే మనకు ఒక సర్వర్ కావాలి కదా. లైక్ బస్ రన్ చేయాలంటే డ్రైవర్ ఉంటే సరిపోదు, స్టీరింగ్ ఉంటే సరిపోదు, డ్రైవర్ కూడా ఉండాలి కదా. లైక్ దట్ అనమాట. అలాగని అలా ప్రాజెక్ట్ మళ్ళీ డిప్లాయ్ చేయాలంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉండాలంటే మనం లోకల్ సర్వర్లో చేసేస్తే అయిపోతుంది కదా. సర్వర్ క్లయింట్ అప్లికేషన్ అంటే సర్వర్ సైడ్ కూడా మనం అది రిట్రీవ్ చేసుకోవాలంటే, యాక్సెప్ట్ చేయాలన్నా ఏమైనా సపోజ్ ఏదైనా డౌట్స్ ఉన్నా మనం అంతా కూడా ఓపెన్ సోర్స్లోని చేసుకోవాలి అంటే మనం షేరింగ్ ఉండాలి కదా. ఆ షేరింగ్ పర్పస్ ఈ గిట్ హబ్ అవన్నీ. దాని నెక్స్ట్ ఏంటంటే దానికోసం మనం ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ లోడ్ బ్యాలెన్సర్స్ అంటే మళ్ళీ ఎలా మేనేజ్ చేయాలి, అవి ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి వర్క్ లోడ్ని, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుందంటే మామూలుగా అయిపోదు కదా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్కి వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ ఏంటేంటి ఉంటాయో. హెచ్పి, పైథాన్, రూబీ, నోడ్ జేఎస్ ఇవన్నీ. మళ్ళీ నోడ్ జేఎస్ ఏంటంటే అనుకుంటారు అందరూ, అంటే బ్యాక్ ఎండ్ కదా, మళ్ళీ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాను, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తాను, అట్లా ఏం లేదు. దట్ ఈస్ ఓన్లీ ఒక స్క్రిప్ట్ అనమాట. అది మనం యూజ్ చేసుకోవచ్చు నోడ్ జేఎస్లో కూడా. క్లయింట్ సర్వర్ అప్లికేషన్ రన్ చేయాలంటే ఒక స్క్రిప్ట్ ఉండాలి కదా. ఆ పర్పస్ల మీద ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా రియాక్ట్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. రియాక్ట్లోని చాలా రిడక్స్ అవి కూడా రావాలి ఒకవేళ నేర్చుకున్నట్లయితే. మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్దాము, కోడింగ్ కష్టం అనుకునే వాళ్ళకి ఎవరైనా సరే చూస్ చేసుకుంటే రియాక్ట్ బెస్ట్ అనమాట. రియాక్ట్ తర్వాతలో యాంగ్యులర్ కూడా చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే. అండ్ రియాక్ట్ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే. నెక్స్ట్ డేటాబేస్. మనం డేటాబేస్లో చూసుకుంటే రిలేషనల్, నాన్ రిలేషనల్ డేటాబేస్ రెండు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా నాన్ రిలేషనల్ డేటాబేస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఈజీగా లెర్న్ చేయొచ్చు. అయితే మనకి ఏది సేఫ్ అయితే మాత్రం చెప్పుకోవాలంటే MySQL ఇవే ఎక్కువ సేఫ్ అనమాట. బట్ ఏంటంటే సేఫ్టీ లేకుండా ఇవి చేయరు. MongoDB కూడా సేఫ్. బట్ ఏంటంటే బల్క్ ఎక్కువగా మనం యూజ్ చేసుకుని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అయితే MongoDB ప్రిఫర్ చేస్తున్నారు. సో హ్యావ్ సమ్ ఐడియా ఆన్ MongoDB. రియాక్ట్ చేసి ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కూడా కొంచెం బూట్ స్ట్రాప్ వాటి మీద కూడా మనం కొంచెం ఐడియా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదాన్ని మనం ఆల్రెడీ అండ్ ప్రతిదీ అక్కడి నుంచి తెచ్చుకోవడం, ఇక్కడి నుంచి తెచ్చుకోవడం, లేదంటే ఇట్లాంటి ప్రాసెస్ లేకుండా వాళ్ళు చేసేసుకొని ఉంటాయి, అవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అవి బూట్ స్ట్రాప్లో వాటి ఉంటాయి. సో బూట్ స్ట్రాప్ వెరీ ఇంపార్టెంట్. అయితే బూట్ స్ట్రాప్ తర్వాత నెక్స్ట్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వాటి మీద కూడా కొంచెం ఐడియా ఉండాలి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఐడియా ఉండాలి. కాలేజ్లో అవుతూ ఉంటాయి కదా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ వచ్చినవని వదిలేయకూడదు, అవి కూడా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ ఇట్.